ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో ఈ రీతిగా చాలా కాలము తరువాత మరొకసారి ఆదివారపు వర్తమానములలో ఈ వీడియో చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి గడిచిన దినములలో నా గృహములో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వల్ల బెడ్రూము మరియు మరి ఆఫీస్ రూము పాడవటం వల్ల ఇబ్బందులను బట్టి మరి వీడియోలు చేయలేకపోయి ఉన్నాం. దేవుని యొక్క సహాయము చేత మరలా వాటిని పునర్నిర్మాణము చేసుకొని ఇలాగున దేవుని యొక్క పరిచర్యలో సాగుటకు కృప చూపిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రితము తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాం. పాత నిబంధన పాఠ్యముగా విలాప ప్రవక్త ఇర్మియా రాసిన విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము నుండి 32వ వచనం వరకు, పత్రిక పాఠముగా వైద్యుడైన లూకా రాసిన అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 34వ వచనము నుండి 42వ వచనం వరకు, వైద్యుడైన లూకా రాసిన సువార్త పాఠము లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 26 వరకు ఈ విధముగా లేఖన భాగములో వ్రాయబడి ఉన్నాయి. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 531వ కీర్తన, రేగా త్వరపడకు ఓర్చుకో కోపి కోడు చెందును ఓర్చుకో అనే కీర్తన అందరము కలిసి పాడుకుందాం. రేగా త్వరపడకు ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, నీకన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతమందు మెప్పుడు ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. ఎవడిని తిట్టినా ఓర్చుకో మేలు చేయు కీడుకు ఓర్చుకో. లోకమందు సుఖము కొంతసేపు నుండును, లోకమందు సుఖము కొంతసేపు ఉండును, కోపమేలా చేతువు ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. నీవు కీడు నందగా ఓర్చుకో ప్రతి కీడు చేయకు ఓర్చుకొని ఉండుము అంత సరియగును, ఓర్చుకొని ఉండుము అంత సరియగును, నీకు జయముండును ఓర్చుకో. రేగా త్వరపడకు ఓర్చుకో కోపి గోడు చెందును ఓర్చుకో. మన తండ్రి నా దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామములో కాసిపాడు గురుమండలము పక్షముగా కాసిపాడు
పరిశుద్ధ ఇమ్మానుయేలు లోదరణ సంఘ పక్షముగా యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క సువార్తను వీక్షిస్తున్నటువంటి జీవవాక్యపు శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నాటి లేఖన భాగములు మనము పరిశీలన చేసినప్పుడు అందున్న సత్యాలు విషయాలు సూటిగా మనకు అర్థమవుతుంది. పాత నిబంధన పాఠములో మనం చూస్తూ ఉన్నప్పుడు యెరూషలేమును గూర్చి అందున్న ప్రజల విలాసనకరమైన దుస్థితిని గూర్చి ఒక ప్రవక్త యొక్క విలాపము, ఆ ప్రవక్త యొక్క పేరు యెరెమీయా అనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక కాలమందు దేవుడున యూదులు గొప్పతనముతో నిండిన పట్టణమైనటువంటి యెరూషలేము బబులోనీయుల దండయాత్రతో ఇసుక దెబ్బగా మార్చబడుతున్న రీతిని బట్టి కన్నీటి భాషతో గ్రంథకర్త ఈ కావ్యమును వ్రాస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే ఇర్మియా దర్శనము తరువాత, అనగా యెరూషలేము యొక్క పతనము, ఇశ్రాయేలీలు మరియు యూదా ప్రజల యొక్క వినాశనకరమైన స్థితిని దర్శనము ద్వారా చూసిన తరువాత కన్నీటితో విలపిస్తూ క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో 8వ మాసములో పట్టణము నాశనము గావించబడినది. ఈ విషయములో ఇర్మియా యెరూషలేమును గూర్చి దానిపైకి రాబోతున్న తీర్పును గూర్చి సుమారు 40 సంవత్సరాలు ప్రవచించడమే కాకుండా, 40 సంవత్సరాలు సువార్త ప్రకటించడమే కాకుండా, 40 సంవత్సరాలు కూడా కన్నీటి పర్వంతమైన వేదనతో విలాప వాక్యులు దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించిన లేక విలపించిన ప్రవక్త ఇర్మియా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే ఇతని పేరు విలాప ప్రవక్తగా పిలువబడినటువంటి ఇర్మియా. ఇశ్రాయేలు పక్షముగా విలపిస్తూ వ్రాసినటువంటి గ్రంథమే ఈ విలాప వాక్యములనే మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ పాఠములో దేవుడు నమ్మదగిన వాడు, కరుణా కృపావాత్సల్యత కలిగినటువంటి వాడు, తన ప్రజలను తిరిగి పునరుద్ధరిస్తాడని వాగ్దానము ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పాత నిబంధన వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు దీనివల్ల అపోస్తలుల కార్యములు గ్రంథములో సువార్త పత్రిక పాఠ మనం చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలులు సువార్త పరిచయను ఆటంకపరుస్తున్న విధానము, ఎందుకనంటే వారు సువార్త చేస్తూ ఉండగా జరిగినటువంటి స్వస్థతల ద్వారా యూదులలో అనేక మంది దేవుని బిడ్డల దేవుని వైపు తిరగడం, సేవకులను వెంబడించడం, మత పెద్దలకు మత యాజకులకు పరిసయ్యులకు ఇష్టము కాక పేతురు యోహానులను బంధించి చెరసాలలో వేయటమే కాకుండా సన్నహెడ్డిని సభకు వారిని అప్పగించి, ఏ అధికారము చేత ఈ కార్యములు మీరు చేస్తూ ఉన్నారని వారిని ప్రశ్నించినప్పుడు దేవుడురా వారి శిక్షించడానికి వారు సకల ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారిలో మత పెద్దలలో మత ప్రావీణ్యత కలిగినటువంటి ఒక పెద్ద గురువు గారైనటువంటి గమలీయేలు యొక్క ఆ సలహా మేర వారిని విడిపించుటకు అతను చేసిన ప్రయత్నము గొప్పది. వారి యొక్క మాట వినటువంటి ఆ అధికారులందరూ కూడా వారిని శిక్షించారు, గద్దించారు, విడుదల చేశారు. అయినప్పటికీ కూడా భయము లేనటువంటి వారుగా ధైర్యముగా దేవుని యొక్క సువార్తను వారు ప్రకటించగలుగుటకు దేవుడు వారికి సామర్థ్యం ఇచ్చాడు. అయితే సువార్త పాఠంలో కూడా చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వెలుములుగా తనను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారని మరి శిష్యులను అడుగుతుండగా అందరూ కూడా అన్ని విధాలుగా మాట్లాడినా పేతురు మాత్రం అన్నాడు, నీవు దేవుని క్రీస్తు అని తన నోటితో ఒప్పుకోవడం అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్లుగా మనము గుర్తు చేసుకోవలసిన వారమై ఉన్నాం. సరే, మరి పాత నిబంధన వాక్యములు వెళుతున్నప్పుడు దేవుడు దయామయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు నిత్యము ప్రేమ గలవాడు అని
విలాప వాక్యములో 3వ అధ్యాయములో 22వ వచనము ద్వారా ఈ మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ వాక్యమును మనము చదవగలిగినప్పుడు దేవుని బిడ్డలారా మనకు అర్థమవుతున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవలసినటువంటి వారమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీకు తెలియదని కాదు కానీ అందరూ కూడా అతి జ్ఞానవంతులు కనుక గుర్తు చేస్తూ ఉన్నాం. ఆయన చెప్పండి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెరూషలేము ప్రజల యొక్క వినాశనకరమైన స్థితిని గుర్తించిన ప్రవక్త, నేటి సమాజంలో క్షేమముగా ఉన్నటువంటి మనం వారిని నాశనము చేయగలిగిన దేవుడు, మనల్ని కూడా నాశనము చేయగలిగిన సమర్థుడు. ఆ పట్టణం మీదకి రావలసిన శిక్షను రప్పించడకు సిద్ధపడినటువంటి దేవుడు మన మీదకు కూడా శిక్షను రప్పించగలిగిన సమర్థుడు. అయినా సమాజము, లోకము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని అనుసరించలేకపోతుంది, విశ్వసించలేకపోతుంది, ఆస్వాదించలేకపోతుంది. దేవుని యొక్క చట్టాలకు లోబడలేకపోతుంది, దేవుని యొక్క మార్గములో నడవలేకపోతూ ఉన్నారు. ఇంకా మనం గ్రహించవలసినది, ఇంకా మనం ఎందుకు నిర్మూలము కాలేదు అని అంటే యెహోవా కృప కలిగిన వాడు. రెండవదిగా చెప్తున్నటువంటి మాట, దేవుని బిడ్డలా చెప్తున్నటువంటి మాట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు కనుక మనం ఇంకా నిర్మూలము కాకుండా వారమని చెబుతూ 23వ వచనం అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పొడుచున్నది. దేవాలు ఎంతైనా నమ్మదగినటువంటి వాడము. ఇంత చేసిన ఈ మానవుల యొక్క ద్రోహము, ఆ ద్రోహమును బట్టి కోపించి వాడవుగా కాకుండా ఇంకా దేవుని నమ్మకమైన దేవుడుగా నిన్ను అగుపరుచుకుంటూ మమ్మల్ని కాపాడుతున్నావు అటువంటి సత్యాన్ని ప్రవక్త తన యొక్క వాంగ్మూలము, తన ప్రార్థన ద్వారా తన ఎడతగిన విశ్వాసమును కనుగొల్చి ఉన్నాడు. పిల్లరా, దేవుడు తన ప్రజల ఎడల ఎలాంటి వాడో ఆ ప్రవక్త గుర్తు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిజముగా విశ్వాసమైనటువంటి వారు దేవుని యొక్క గుణాతిశయములను గనక తలంచుకుంటే, దేవుని గుణాతిశయములకు తలంచుకుంటే గనక తమ హృదయాలకు ఎంతగానో ప్రశాంతత కలుగుతూ ఉంది. నేటి వాక్యములో కొందరు దేవుడురా ఈ మాటలు వినుచున్నప్పుడు ప్రమాదములో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, అవసరాలలో ఉన్నటువంటి వారు, ప్రాణములకు తెగించినటువంటి వారు, దేవుడురా ప్రాణహత్య చేసుకోవాలనుకున్నటువంటి వారు కూడా ఏం చేస్తారో తెలుసా? దేవుడురా ఏం చేస్తారో తెలుసా? మేమెందుకో చనిపోవాలి, ఇంతకాలము మా కొరకు వేచి ఉన్నటువంటి దేవుడు నేటి మా అవసరాలు తీరుట కొరకు సమయం పట్టిందని ఎలా మేము చింతించాలని మార్పు చెందిన వారును లేకపోలేదు ప్రేమైనటువంటి వలన. కనుక ఈరోజు గుర్తు చేస్తూ ఉదాం, ఇంకా నిజముగా క్రైస్తవ సంఘాలలో, విశ్వాస జీవితాలలో అనేక మంది దేవుని గుర్తించకపోయినప్పటికీ కూడా ప్రవక్తలు, సేవకులు చేసేటువంటి ప్రార్థనలు ఆలకిస్తూ దేవుడు తన సమాజములు తమ యొక్క బిడ్డలను దేవుడు క్షమిస్తూ విడుదల చేస్తూ ఉన్నాడు. యెరూషలేము యొక్క నగరమునకు కలిగిన శిక్ష కంటే దేవుడురా మరింత ఘోరమైన శిక్షకు మనము పాత్రులమని తెలుస్తుంది. ఒక్కసారిగా దేవుని యొక్క గుణాతిశయములు మనం గమనించగలిగితే, ఇంత ద్రోహము చేసిన, ఇంత ద్రోహ బుద్ధి కలిగిన, ఇంత పాపము చేసిన అంత క్షమాపణ దేవుడు మనకు ఇవ్వగలుగుతున్నాడు అంటే, దేవుడురా నువ్వు చేసిన అతి ఘోరమైన పాపము కంటే ఆ పాప శిక్ష నీ మీద పడకుండా మించిన ప్రేమతో దేవుడురా రెట్టింపు క్షమాపణ దేవుడు నీకు ఇస్తున్నాడు. కనుక దేవుడురా ఆయన ప్రేమ గొప్పది అనే మాటని జ్ఞాపకం చేసుకోదాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవైన మన పాట పాడుతూ చింతలన్నీ తీరినయ్యా నీ చెంత చేరగిన పాట మనం పాడుతూ ఉంటాము. దేవుని బిడ్డరా, ఎందుకు తెలుసా? ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను కరుణించుతువని మనం పాటలు పాడుతాము. దేవుని బిడ్డరా, ఆ క్షణములోనైనా నువ్వెంత పాపము చేస్తూ ఉన్నావో,
ఆయన నీ పైన ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఆయన వైపు నువ్వు చూసినప్పుడు కానీ ఆయన గుణాతిశయములు మనకు కనపడవన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వలన. కనుక నీవు చేసినటువంటి దేవుని కార్యముల కంటే నువ్వు చేసిన పాపము గొప్పది. దేవుడు అర్పించిన అర్పణ కంటే ఆయనని క్షమించిన ప్రేమ గొప్పదని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంత గొప్పదనంటే నీవు పొందవలసిన శిక్ష నీకు వేయకుండా తన పైన వేసుకొని నీ కొరకు మరణించినంత గొప్ప ప్రేమ దేవుడు ఈ లోకము పైన తను నమ్మినటువంటి వారి పైన అపనమ్మకస్తుల కొరకు కూడా అంత ప్రేమను పంచుతున్న యేసయ్య ప్రేమ అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథములో 103వ అధ్యాయములో 8వ వచనాన్ని గనక మీరు చదివితే గనక చక్కని మాటలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు. 10వ వచనం మనం చదివితే మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. ఎవరి నిత్యము కూడా తన పిల్లలపైన అంత అపారమైనటువంటి ప్రేమను పంచి తన ప్రాణమునే దారబోసినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇక 11వ వచనం చూస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. భూమి నుండి ఆకాశములకు వెళ్ళడం ఎంత అసాధ్యమో అంత ఘోరమైన పాపములు చేసిన ఈ మానవుని అంతకంటే మించినటువంటి ప్రేమతో నేను క్షమిస్తూ ఉన్నాడు. ఇది నగ్నమైనటువంటి సత్యమైన మాట నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేని మీద వెండి బంగారముల కన్నా అనే కీర్తన మనం పాడుతూ ఉన్నప్పుడు ఆకర్షణలో చిన్న ఇంటెన్స్ మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవమును నీకొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవమును నీకొసగే ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహానందమే, హల్లెలూయా మహానందమే. వెండి బంగారాలు కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవుని ప్రేమ ఎంతో గొప్పదనండి. దేవుడు నీ కొరకు ప్రాణము పెట్టినంత ప్రేమ. నువ్వు చేసిన పాపం ఎంత ఘోరమైనదో తెలుసా? ప్రేమ కలిగిన ప్రేమ పంచిన యేసయ్యను మరణమునకు అప్పగించినంత ఘోరమైన పాపము మానవుడు చేస్తూ ఉన్నాడో ఈ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదని గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక విశ్వాసులకు దీని మీద ఏమి చేయాలో ఆ చేసిన పని ద్వారా లేక చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలమును ప్రకటిస్తూ ఉన్నాడు. అదేంటో తెలుసా? ఎప్పటికైనా దేవునికి దూరమైనటువంటి వాళ్ళరా, దేవునికి దూరముగా జీవిస్తున్నటువంటి వాళ్ళరా, ప్రేమను చంపేస్తున్నటువంటి వాళ్ళరా, ప్రేమను పొందుచుని ప్రేమ పైన విషము కక్కుచున్నటువంటి వాళ్ళరా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇర్మియా విలాప వాక్యములు 3వ అధ్యాయములో 25, 26 వచనాల్లో ఈ మాటలు మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను పిల్లరా. ఇర్మియా గ్రంథములో 3వ అధ్యాయంలో 25, 26 వచనం అంటాడు, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను అనుగ్రహించు, రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కనిపెట్టాలి.
ఓపికతో ఆశ్రయించాలి. ఊరకనే క్షమాపణ రాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక యొక్క ఉదయకాల ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాలో కీర్తన గ్రంథములో 78వ అధ్యాయము 38వ వచనములో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట కీర్తనాకారుడు ఆ భవిష్యత్ అరణ్య యాత్రలో జరిగినటువంటి సన్నివేశంలో మోషే ద్వారా తెలియపరిచిన ఈ మాటను మీకు గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను పిల్లరా. కనుక మాట చదువుకుందాం. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై సంపూర్ణుడై వారి నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకునేవాడు. ఎంత ద్రోహము చేసినప్పటికీ కూడా, ఎంత అన్యాయము చేసినప్పటికీ కూడా, ఎంత ద్రోహ బుద్ధి కలిగినప్పటికీ కూడా, ఇంతగా కీడు కల్పించేటువంటి రీతిలో ఉన్నప్పటికీ కోపపడాలేనటువంటి ఆవేశం అతనికి కలిగిన, నిన్ను పాడు చేయడంత కోపము దేవునికి వచ్చిన ఆయన తన కోపమును అణుచుకుంటూ ఊరకనే పాడల రేగా త్వరపడకు ఓర్చుకునే మాట. బహుశా దైవజనునికి కలుగుచున్న అవమానమును బట్టి, దైవజనునికి కలుగుతున్న కష్టాన్ని బట్టి, దైవజనునికి కలుగుతున్న అన్యాయమును బట్టి, అపకారమును బట్టి ఒకవేళ కోపపడి ఆవేశపడతారేమో. ఎందుకు తెలుసా? దైవ సేవకుని నోట ఆశీర్వాదం ఎంత ఉన్నదో శాపము కూడా రెట్టింపు దేవుడు పెట్టాడు. ఆశీర్వాదము రావడం ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని బిడ్డరా, అతని నోట నుండి వచ్చినటువంటి శాపం మాత్రం అధికమైన రీతిలో. ఒక సందర్భంలో ఇలాగున కోపిస్తున్నప్పుడు ఒక సంఘములో దేవుడు మాట్లాడాడు, నా కుమారుడా నీ నోట ఆశీర్వాదముతో పాటు శాపమును ఉంచాను, నీ నోరు జాగ్రత్తని మాట ప్రభు చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, అప్పటి నుండి కూడా కోపాన్ని అణుచుకుంటూ తిట్టాలి తుమ్మాలనుకున్నప్పటికీ కూడా ఆవేశపడుతున్నబడి సమయంలో వాక్యములు చెప్పగలుగుతున్నాము కానీ నిస్సూరపడలేకపోతూ ఉన్నాం. ఎందుకో తెలుసా? వారు క్షమించబడాలి, దేవుని సత్యమును గుర్తించాలి, దేవుని నీతి మార్గంలోకి రావాలి. నడిపించవలసిన బాధ్యత దేవుడు మా పైన ఉంచాడు కనుక అణుచుకుంటూ వస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వలన. కనుక చెప్తూ అందుకే అంత ప్రేమ కలిగిన వాడు గనక, అంత ప్రేమను తన సేవకునిలో ఉంచాడు గనక వ్యతిరేకిస్తున్నా, ఎదురిస్తున్నా, అవమానపరుస్తున్నా, నిందలు వేస్తున్నా, దేవుని బిడ్డలా తనకు బాధ కలిగించేటువంటి కార్యములు చేస్తూ ఉన్నా, ఎందుకయ్యా మేము ఇంకా మౌనముగా ఉన్నామనంటే దేవుని యొక్క ప్రేమ మాలో ఉంచటాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమించాడో అంత ప్రేమించవలసిన బాధ్యత మా పైన ఉన్నది కనుక ఎవరు చేసిన దానికి వారే ప్రతిఫలములు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది వాస్తవమే. కానీ నేను దైవ సేవకుడు ద్వారా మాత్రము ఎవరికి ఎటువంటి అపాయము కలగకుండా ఉండాలన్నదే సేవకుడు సహనముతో సహించుకొని పరిచర్య చేస్తూ ఉన్నాడనే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే మనము నిర్మూలము కాకున్న వారమని విలాప ప్రవక్త తన కన్నీటి పర్వంతమైన ప్రార్థనలో దేవుని యొక్క గొప్ప ప్రేమను గురించి మాట్లాడాడు. పత్రిక పాఠములో మనం చూస్తే దేవుని బిడ్డరా చెబుతున్నటువంటి మాట, పరిచర్యను ఆటంకపరుచున్న యూదులకు గమలీయులటువంటి ఒక ప్రధానమైనటువంటి పేరుగాంచిన బోధకుడు రబ్బీ అనగా బోధకుడు, ప్రధాన బోధకుడు, పేరుగాంచినటువంటి వాడు, పేరు ప్రఖ్యాతమైనటువంటి వాడు తన జీవిత అనుభవములో పేతురు యోహానులను బంధించి వారిని శిక్షాదరణ విధించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సన్హెద్రిన సభలో 70 మందికి పైగా కూడుకొని వచ్చిన సభలో గమలీయులు కూడా ఒక ముఖ్యుడు కనుక అతడు ఇచ్చినటువంటి సలహా, అయ్యా మీరు జాగ్రత్త, ఇంకేమి చెప్పలా, గత కాలములో మా కాలములో కూడా ఇలాగే జరిగింది. ఒకడు వచ్చాడు, వారిని బంధించాడు,
ఒకడు వచ్చాడు, బోధించారు, వారిని తరిమారు, కొట్టారు. కనుక అప్పటి కాలంలో జరిగిన ప్రమాదములు ఇవి. ఎందరో చనిపోయారు, ఎందరో బాధకు గురయ్యారు, ఎందరో వేదనకు గురయ్యారు, ఎన్నో కుటుంబాలు బలైపోయినాయి. కనుక వీరి విషయంలో మీరు జాగ్రత్త సుమా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ గమలీయేలు గురించి మనం ఆలోచన చేస్తే కనుక దేవుని బిడ్డలారా, గమలీయేలు తార్సు వాడినటువంటి సౌలు కూడా మత గురువుగా ఉన్నటువంటి వాడు. ఈ సౌలుగా ఉన్నటువంటి పౌలు అతడు తార్సువాడు. మీరు ఆ వాక్యాన్ని మీరు చదువుకున్న అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయములో 3వ వచనంలో మనకు కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ పరిచయం ఆటంకపరిచిన విధానమును చూస్తే గనక వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని అపోస్తలుల మీద పడుతూ ఉన్నారు. వారు చేసిన తప్పిదములు ఏమిటి? వారు దేవుని బిడ్డలారా, మీ అందరి స్వస్థత కొరకు, మీ అందరి ఆరోగ్యము కొరకు, మీరందరూ రక్షణ పొందాలని ఆసక్తితో ప్రార్థన చేయటం దైవజనుడు తప్ప, మీరే ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా క్షేమకరముగా ఉండాలని ప్రార్థన చేయటం దైవజనుని యొక్క తప్ప, మీ పిల్లలు నశించిపోకూడదు, పాడైపోకూడదు, దుష్ట సాంగత్యములో ఉండకూడదు, మీ పిల్లలందరూ కూడా పరిశుద్ధమైన మార్గములలో జీవించాలని, వారు దుష్టుని యొక్క చేతికి అప్పగించబడకుండా తప్పించబడాలని అనుదినము దైవ సేవకుడు ప్రార్థన చేయడము తప్ప, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేయటం దైవ సేవకుని యొక్క తప్పిదమా? మీ కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకోవడం తప్పిదమా? మీరందరూ గృహాలు కట్టుకోవాలని ఆశించి ప్రార్థన చేయడము దైవ సేవకుడు చేసిన తప్పిదమా? సంఘాలలో దేవుని బిడ్డల కాపరులు పెట్టేటువంటి మొర వారి స్వార్థము కోసము కాదే, వారి దేశాలు విడిచిపెట్టి, వారి కుటుంబాలు విడిచిపెట్టి, వారి బంధువులను విడిచిపెట్టి మీ మధ్య పరిచర్య చేస్తూ, మీ మధ్య ఒకటిగా జీవిస్తూ, మీలో ఒకరే మీతో కలిసి మీ అందరి క్షేమము కోరి ప్రార్థన చేయడం సేవకుడు చేసిన తప్పిదమా? అందుకని సేవకులకు సంఘాలు శిక్షలు విధిస్తాయా? సంఘాలు సేవకుల మీద నిందలు మోపుతాయా? వారిని బాధకు గురి చేస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈ మత గురువు కూడా జరిగినటువంటి ప్రమాదముల గురించి మాట్లాడాడు. వెంటనే వారందరూ కూడా ఆగ్రహంలో చంపుకున్నప్పటికీ కూడా, అతని మాటకు సమ్మతించిన వారైనప్పటికీ కూడా జరిగినటువంటి సన్నివేశం ఏంటో తెలుసా? వారిని కొట్టి శిక్షించి విడుదల చేశారు. అంత మాత్రమున భయము కలిగి వారు సువార్తను చేయటం మాలదు, కానీ మరింత ధైర్యము కలిగి దేవుని యొక్క వాక్యమును ప్రకటించారు. దేవుని స్తోత్రము చెప్పాలి. ప్రియా దేవుని బిడ్డ, కనుక అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 40-41 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాము. దీని సువార్త పాఠములకు వచ్చి నీవు దేవుని క్రీస్తు అని చెప్పినటువంటి పేతురు యొక్క మాటలను ఎంతగా దేవుడు అభినందిస్తూ ఉన్నాడు అంటే మనం చూస్తాం. అందుకు ఆయన వీరైతే నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు. సరే, లోకము ఒకడు ప్రవక్తని, ఒకడు చనిపోయిన లేదు చూడని, ఒకడు యోహానని, ఏలియాని, మోషే అని చెప్పుకున్నారు. మాట వాస్తవమే, కానీ మీరేం చెప్పుకున్నారు అంటే మిగతా వారు మాట్లాడలేదు. కానీ పేతురు మాత్రం అన్నాడు, నువ్వు దేవుడు అని. దేవుని బిడ్డరా, అతను ఒప్పుకోవడం ఆశ్చర్యకరమైన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. నేటి సమాజములో నేటి యొక్క దేవుడా, దేశ ప్రపంచవ్యాప్తముగా కోట్ల సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు, కోట్ల సంఖ్యలో విశ్వాసులు ఉన్నారు. అలాగే సంఘాలలో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దేవుడ విశ్వాసులు ఉన్నారు. కానీ క్రీస్తును ఒప్పుకున్న వారు లేరు. క్రీస్తును వాడుకున్న వారే కానీ, క్రీస్తుని దేవుడ ఉపయోగించుకున్న వారే కానీ, క్రీస్తు పైన ఆధారపడిన వారే కానీ క్రీస్తును కలిగిన వారు లేరు. క్రీస్తుకు హతసాక్షిగా జీవించిన వారు లేకపోవడం ఈరోజు బాధాకరమైన విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉండగా శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. ఆయన వారు అడుగుతున్నాడు, ఈ ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారో మీరేమనుకునిస్తున్నారని. దేవుడు పాత నిబంధన వాక్యంలో అప్పభక్త అన్నాడు, ఆయన
ప్రేమ కలిగిన వాడు, కృపావాత్సల్యత కలిగిన వాడు. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అపోస్తలులు దేవుని బిడ్డలారా ప్రార్థిస్తూ ఉన్నారు, హింసించు వారిని కూడా క్షమిస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే వారు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. అంత మాత్రమేగా దేవుని కొరకు హతసాక్షులుగా వారు జీవించారు. కనుక యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి శిష్యులను కూడా ఎందుకు ఈ మాట అడిగారు అంటే, నేను మీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన మనుష్య కుమారుని. కనుక మీరును ఈ సమాజంలో ఒక హతసాక్షులుగా, నా పరిచర్యకు సాక్షులుగా మీరు ఉండాలని ఆయన తప్పిస్తూ ఆరాటపడుతూ వారిని ఆ సంఘములో దీని పరిచర్యకు వారిని అప్పగిస్తూ ఉన్నాడు. ఈ మాటల యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృపకు పాత్రులై ఉండాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అంతగా ఆశీర్వదించి బలపరుచునగాక. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వారి మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.